మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. శ్రోతలకు నమస్కారం. మనము ఈ డిజిటల్ యుగంలో కంప్యూటర్ టెక్నాలజీ కానీ లేదా ఇతర రకాలైనటువంటి కొత్త కొత్త టెక్నాలజీలు మనిషి సులువుగా జీవించడానికి అనువుగా ఎంతో చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇలా ఉపయోగించుకునేటువంటి కొత్త కొత్త టెక్నాలజీస్ లో సోషల్ నెట్వర్కింగ్ అనేది ఒక ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ సోషల్ నెట్వర్కింగ్ లో రకరకాల వస్తువులు ఉన్నాయి. మనకి రకరకాల మార్గాల్లో ఎక్కువ మందితోటి ఒకటేసారి మనం మాట్లాడటానికి అవకాశాలు వచ్చాయి. అలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా వాటిని సరైన పద్ధతిలో మనం సద్వినియోగపరచుకోకపోతే మనకి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కంప్యూటర్ సంబంధించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు మనకి తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వాడేటువంటి సోషల్ నెట్వర్కింగ్ వాట్సాప్. ఇక్కడ మనం చేసేటువంటి పద్ధతులు ఏంటి, ఏ విధంగా మనం వాటిని వాడుతా ఉన్నాం, అలా వాడేటప్పుడు మనకు తెలియకుండా మనకు నష్టం జరిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా వాట్సాప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే నగరం నుంచి పల్లెటూరు వరకు, పిల్లవాడి నుంచి వృద్ధుల వరకు కూడా ఎక్కువగా దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. మరి అంత ఎక్కువగా వినియోగంలో ఉన్నటువంటి ఈ వాట్సాప్ సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు, మెళుకువలు మనం తెలుసుకోవాలి అని మనకి సీడాక్ లోని ISCA ప్రాజెక్ట్ ఇంజనీర్ శ్రీ బి నందీశ్వర్ గారు అంటున్నారు. మరి ఈ రోజు నందీశ్వర్ గారితో మాట్లాడి అసలు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టిప్స్ ఏంటి, మెళుకువలు ఏంటి అనేది మాట్లాడదాం. నందీశ్వర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నందీశ్వర్ గారు, ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ అనేది ఇప్పుడు మానవుని జీవితాన్ని సులభతరం చేసింది అని అనొచ్చా? అవునండి. సోషల్ నెట్వర్కింగ్ అనేది ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. మనము ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ కానీ ఈ యాప్స్, ఈ సిస్టమ్స్ ఎప్పుడైతే ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మనం సొసైటీ ఎలా అయితే మనము కలిసిపోయామో అలాగే సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కూడా మనము తెలిసిన వాళ్ళని కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, వాళ్ళ ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా మనం వెంటనే వాళ్ళతో మాట్లాడడం కానీ, మనకు కావాల్సిన సమాచారం బదిలీ కానీ ఇవన్నీ త్వరగా అయిపోవడం వల్ల మనకి అది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, మన ఫోటోస్ షేర్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఏమన్నా డేటా కానీ, ఏదైనా కూడా కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వెంటనే అయిపోతుంది అన్నమాట. సో దీని వల్ల మనకి సోషల్ నెట్వర్కింగ్ అనేది ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఈ సామాజిక మాధ్యమాలని వినియోగించుకునేటువంటి పద్ధతులు ముఖ్యంగా యువత గాని, మరి పిల్లలు గాని ఒక వ్యసనానికి గురవుతున్నారు అని అనుకోవచ్చా మనం ఏమన్నా? అవునండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూసినట్టయితే స్మార్ట్ ఫోన్స్ వినియోగం చాలా బాగా పెరిగిపోయింది. దీనివల్ల ఏమవుతుంది అంటే స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగా వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేయడం మొదలుపెట్టారు. అందులో ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు అంటే యువత. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. ఓకే, మనం ఏదైనా పోస్ట్ పెట్టాము, లేదంటే మనం షేర్ చేసాము, మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది చూసారు, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఏమవుతుంది, ఇలాంటివన్నీ మానసికంగా వాటిపైన ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. అండ్ మనకి టైం మొత్తం కూడా దాంట్లోనే ఏం జరుగుతుంది అని చెప్పి మనం అది ఎట్లా అంటే ఒక వ్యసనం లాగా అయిపోయింది అనమాట ఈ రోజులలో. అయితే మనకి సోషల్ నెట్వర్కింగ్ తోని మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయో దీనివల్ల అలాగే మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనకు సంబంధించి సెక్యూరిటీ పరంగా కానీ, ప్రైవసీ పరంగా కానీ డేటా లీక్ అవ్వడము, ఫొటోస్ లీక్ అవ్వడము, ఇన్ఫర్మేషన్ వెళ్ళడము, అండ్ మనకి కొన్ని బయట నుంచి కూడా కొన్ని మనకి లింక్ రావడము, మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఇది ఒక ఆస్తిని సద్వినియోగపరచుకోవచ్చు, దుర్వినియోగపరచుకోవచ్చు. అవునండి. సద్వినియోగపరచుకోవడంలో ఎలా అయితే ఉందో దాని వల్ల మనకి దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. సో మనం ఎంతవరకు దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేస్తామని బట్టి కూడా మనకి వీటి వల్ల వాటి అవసరాలు కానీ, అడ్వాంటేజ్ కానీ మనం వాటిని యూజ్ చేయగలుగుతాం. లేదు అంటే దీన్ని కనుక మనం అందులోనే ఉండిపోతే అదొక వ్యసనం లాగా అయిపోయి మనకి దానిపైన దుష్ప్రభావం చూపెట్టే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మన వినియోగంలో సమయాన్ని వృధా చేసుకోవటం గానీ, లేకపోతే మానసికమైనటువంటి ఆందోళనకు గురి కావటం గానీ ఒక సమస్య. దానికి తోడు ఇందాక మీరు అన్నారు రకరకాలైనటువంటి మోసాలు జరగటానికి అవకాశం ఉంది, ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. మామూలుగా ఆన్లైన్ షాపింగ్ లో గానీ, లేకపోతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు,
ఫైనాన్షియల్ ఇష్యూస్ లో మోసాలు జరుగుతాయి అని విన్నాం. కానీ ఈ సోషల్ నెట్వర్కింగ్ సంబంధించి మనం సమాచారం ఇచ్చుకోవటం మాత్రమే జరిగిద్ది, నలుగురికి సమాచారం పోవటమే జరిగిద్ది. అలాంటి చోట్ల మోసాలు అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా వాళ్ళు మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా అండి ఇప్పుడు మనం యువతనే తీసుకుంటే లేదంటే యంగర్ జనరేషన్ తీసుకుంటే వీళ్ళు ఎట్లా ట్రస్ట్ కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. మనకి మెయిన్ సోషల్ నెట్వర్కింగ్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం ఎదుటి వాళ్ళను అంటే మనకు తెలియకుండా కూడా కొంతమందిని మనం యాడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎవరైనా తెలియని వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయినా కూడా మనకు తెలియకుండానే మనం వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేయడం కానీ, ఇప్పుడు లెట్స్ సే మనకు ఒక నంబర్ నుంచి ఏదైనా వచ్చింది అనుకోండి, జస్ట్ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ లాగా ఏదో హాయ్ అని సంథింగ్ ఏదో స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, వెంటనే మనం ఒకవేళ ట్రస్ట్ చేసి కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే మెల్లిమెల్లిగా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది షేర్ చేస్తుంటారు. అది ఏంటంటే ఇనీషియల్ గా ఫ్రెండ్షిప్ ఆ టైప్ లో ఉన్నప్పుడు షేర్ చేయడం ప్రాబ్లం అనిపించదు. కానీ ఒకవేళ ఎదుటి వ్యక్తి కనుక తనకి వేరే ఇంటెన్షన్స్ ఉండి బ్లాక్ మెయిలింగ్ చేయొచ్చు, లేదు అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కొంతమంది ఫోటో షేర్ చేస్తారు, వీడియో షేర్ చేస్తారు, ప్రైవసీకి సంబంధించి మనం ఎవరైతే చెప్పుకోలేని కూడా కొంతమంది షేర్ చేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది తర్వాత, ఎందుకంటే ఒక్కసారి మనం డిజిటల్ ప్లాట్ఫామ్ లో కానీ లేదంటే ఇంటర్నెట్ లో కానీ ఏదైనా పోస్ట్ కానీ ఏదైనా ఒక్కసారి పెట్టాము అంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఉండదు. అది మనం డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటాం అనమాట. ఒక్కసారి అది వెళ్ళిపోయిందంటే మనం డిలీట్ చేసినా కూడా అది ఎక్కడో చోట ఎక్కడో స్టోర్ అయిపోయి ఉంటుంది. మనకు తెలియని వాళ్ళకి మనం ఏదైనా షేర్ చేసాము, ఆ షేర్ చేసినప్పుడు మనం డిలీట్ చేసినా ఇప్పుడు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి మనకి. ఈవెన్ వాట్సాప్ లో కూడా ఒక పర్టికులర్ టైం తర్వాత డిలీట్ చేయడం కానీ, లేదు అంటే దానికి అది మెసేజ్ ఎక్స్పైర్ అయిపోవడం. బట్ ఈ లోపు తను కనుక ఒకవేళ తన సిస్టమ్ లో కానీ ఇక్కడ సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసుకున్న తర్వాత ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాము, ఇప్పుడు ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ లోని మన ప్రైవసీ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ పెట్టిన ఫోటోస్ వీటిని యూజ్ చేసి మార్ఫింగ్ కానీ, లేదు అంటే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో దీని వల్ల ఏంటంటే మనకు సంబంధించిన ప్రైవసీ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే అనుకున్నామో అది షేర్ చేయకపోవడమే ఉత్తమము. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఎలాగైతే మనకి ఆన్లైన్ స్కామ్స్ ఇలాంటివి జరుగుతున్నాయో మనకి వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మనకి ఏంటంటే ఇది మెయిన్ గా మనకి లింక్స్ షేర్ చేస్తారు, ఫిషింగ్ స్కామ్స్ అంటాం వీటిని. సో మనకి లింక్ ద్వారా ఏదైనా క్లిక్ చేస్తే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగడము, చాలా మంది ఏంటంటే ఆ లింక్ క్లిక్ చేయడము, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉంటాయి, అంటే మనకు తెలియకుండానే ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక యాప్ ఇంకా డౌన్లోడ్ అయిపోతుంది మనకు తెలియకుండా. సో దానివల్ల మన ఇన్ఫర్మేషన్ కూడా బయట వ్యక్తులకి షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకి రిస్క్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. నందీశ్వర్ గారు, ముఖ్యంగా వాట్సాప్ సంబంధించి ఏ విధంగా జాగరూకతతోటి మనం దాన్ని వినియోగించుకోవాలనేది చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు నందీశ్వర్ గారు. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.